పన్ను చెల్లింపుల్లో అవకతవకలపై వచ్చిన ఆరోపణలను నిర్ధారించుకునేందుకు బంగారం వ్యాపారం నిర్వహించే కాప్స్ గోల్డ్తో ప్రముఖ నిర్మాణ సంస్థ వాసవి దాని అనుబంధ సంస్థల్లో చేపట్టిన ఆదాయ పన్ను శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. ఇక వరంగల్, హైదరాబాద్, విజయవాడలోని మొత్తం 40 ప్రాంతాల్లో 15 బృందాలు పాల్గొంటున్నాయి. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో ప్రధాన కార్యాలయం గల కాప్స్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబైలలో బంగారం వ్యాపారం నిర్వహిస్తుంది. చందా శ్రీనివాస్, చందా సుధీర్, చందా అభిషేక్లు డైరెక్టర్లుగా, చందా వెంకటేష్ అదనపు డైరెక్టర్గా ఉన్న ఈ సంస్థ ప్రధాన కార్యాలయంలో తొలుత సోదాలు చేపట్టారు. వీరంతా ప్రముఖ నిర్మాణ సంస్థ వాసవి రియల్టర్స్ ఎల్ఎల్పితో పాటు దానికి అనుబంధంగా ఉన్న మరో 16 సంస్థల్లోనూ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. దాంతో ఆ సంస్థలు వాటి కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించారు. కాప్స్ గోల్డ్ సంస్థకు చెందిన నిధులను ఇతర సంస్థల్లోకి మళ్లించి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించారని, ఈ ప్రక్రియలో భాగంగా పెద్ద ఎత్తున పన్నులు ఎగరవేశారన్నది ఆదాయ పన్ను శాఖ అధికారుల అనుమానం. దీన్ని నిర్ధారించుకునేందుకు పెద్ద ఎత్తున సోదాలు చేపట్టారు. ఇక కాప్స్ గోల్డ్ సంస్థతో సంబంధం ఉన్న కేపీహెచ్బిలోని ఒక బీజేపీ నాయకుడి ఇంట్లోనూ, సికింద్రాబాద్లోని జనరల్ బజార్లో పలువురు బంగారం వర్తకుల ఇళ్లలోనూ సోదాలు జరిపారు. నిన్న ఉదయం 8 గంటల ప్రాంతంలో మొదలైన ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. బంగారం ధరలు భారీగా పెరగడంతో ఇటీవల కాలంలో జరిగిన లావాదేవీలు, వాటికి సంబంధించి చెల్లించిన పన్నుల వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు. సోదాల సందర్భంగా పలు కీలక పత్రాలు, హార్డ్ డిస్కులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.